ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో చాలామంది గురువుగారు మా శరీరం వాసన వస్తుంది, స్నానం చేసిన వాసన వస్తుంది, దుర్గంధంగా ఉంటుంది, చుట్టూ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, దీనికి ఏదైనా మార్గం ఉందా అని చాలామంది అడిగారు. తంత్రశాస్త్రంలో మన గోరింటాకు చెట్టు ఉంటుంది. ఈ గోరింటాకు చెట్టు వేరుని ఒక నక్షత్ర సమయంలో సేకరించి ఎప్పుడు మన జేబులో పెట్టుకుంటే మన శరీరం నుంచి వచ్చే దుర్గంధం తగ్గిపోతుంది, శరీరం సువాసన వస్తుంది అని శాస్త్రం చెప్తుంది. ఈ తంత్ర శాస్త్రంలో మొక్కల గురించి చాలా విషయాలు ఉన్నాయి. అందులో ఈ విషయం చెప్పడం జరిగింది. మీరు ఎప్పుడైనా సరే పునర్వస నక్షత్రం, మన క్యాలెండర్లో పునర్వస నక్షత్రం టైం ఉంటుంది. ఆ టైంలో మీరు గోరింటాకు చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి నీరు పోసి మీ అవసరం చెప్పి దాన్ని తీసుకొచ్చుకొని ఎవరికి వారు చేసుకోండి. ఒకరి తెచ్చి ఒకరికి ఇవ్వద్దు, ఎవరికి వారు చేసుకోండి. ఎక్కడ దొరుకుతుంది సార్ గోరింటాకు చెట్టు అంటే? మీకు నర్సరీలో దొరుకుతుంది. నర్సరీలో చెట్టు తెచ్చుకోండి, చిన్న వేరు ముక్కని నీరు పోసి నమస్కారం చేసి సేకరించి మీరు ఆ నక్షత్రం సమయంలోనే ఈ వేరుని తీసుకొని శుభ్రంగా కడిగి దగ్గర పెట్టుకోండి. ఇది ప్రాక్టికల్గా చేసి చూడండి, మార్పు అనేది మీకు కనిపిస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఒక నియమం ఏంటి చెప్తాను. నెలసరి ఉన్నప్పుడు ఆడవారు చేయమాకండి, అది ఒకటే నియమం. ఆ నక్షత్ర సమయంలో ఎవరైనా తెచ్చుకోవచ్చు, మతము జాతి ఏమీ లేదు. అయితే నెలసరి ఉన్నప్పుడు మాత్రం ఇది తెచ్చుకోకండి. ఇది కంటిన్యూ ఎప్పుడు మీ దగ్గర పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. షడ్జేబులో పెట్టుకోవచ్చు, పర్సులో పెట్టుకోవచ్చు, కానీ వీలైనంత వరకు మీకు మీ దగ్గరగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, అది గుర్తుంచుకోండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.